చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ కొనుగోలు చేసిన తమ ఇళ్లను ప్రభుత్వమే నేలమట్టం చేయడం ఏమిటని సున్నపు చెరువు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యార్థుల రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ప్రెస్ క్లబ్ ముందు బాధితులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ అధికారుల అనుమతితో నిర్మించుకున్న తమ ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు విద్యార్థుల రాజకీయ పార్టీ నాయకులను, ఆందోళన దిగిన బాధితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈరోజు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గత 15-20 సంవత్సరాల నుంచి వారికి తెలిసి తెలియక ఏక చెరువు ప్రాంతంలో నివసించి ఉన్నారో, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. చాలా మంది మరి ఎవరు అమ్మారు, రియల్ ఎస్టేట్లో అమ్మారా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అమ్మారా, ఎవరు అమ్మారా అని తెలియదే, కానీ వీళ్ళందరికీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ప్రతి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ఇట్లా వీళ్ళందరూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, లేఅవుట్లతో, మరి ఆ గృహాలకు సంబంధించిన పర్మిషన్లతో జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ ఏదైతే పర్మిషన్లు అన్నీ తీసుకొని ఈరోజు వాళ్ళు అక్కడ గృహాన్ని నిర్మించుకొని జీవిస్తుంటే హైడ్రా కనీసం ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా పొద్దున్న 6 గంటలకు వచ్చేసి వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి లాగి పారేసి, చిన్న పిల్లలు ఉన్నారు, పాలు తాగే పిల్లలు ఉన్నారు, అంత పెద్ద హెవీ రైన్లో పిల్లలందరినీ కూడా రోడ్డు మీద లాగి పారేసి ఇల్లులన్నింటినీ ధ్వంసం చేశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. కట్వాల్ చెరువు ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకు 500 కుటుంబాలు దానికి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఆ బాధితులందరూ కూడా వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలని, అదేవిధంగా వారిని ఆర్థికంగా కూడా ఆదుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం.